అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 26 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారికి రాత్రిలోపు ఏ బంధం ద్వారా అయితే సమస్యలు ఏర్పడతాయా? లేదా వారి వల్ల వారికి మంచే జరుగుతుందా? ఆ వ్యక్తి ఎవరు? ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి. ఇక అంతకంటే ముందుగా అయితే శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. దైవ ఆశీస్సులతో గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. మీరు ఎటువంటి రకమైన సమస్యలతో అయినా బాధపడుతుంటే మా దగ్గర 100% పరిష్కారం అయితే లభించబడును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారికి ఈరోజు చాలా అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు విశ్లేషణాత్మకంగా, ప్రశాంతంగా, సున్నితంగా ఉండబోతున్నారు. ఈ రోజున వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. అలాగే చాలా విషయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈరోజు మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్నపాటి లోపాలను కూడా మీరు గుర్తించగలిగితే గనక మీకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్న వారైతే అవుతారు. ఆర్థిక రంగంలో ఈరోజు బాగా రాణించబోతున్నారు. అంతేకాకుండా స్నేహితులను కూడా కలుసుకోబోతున్నారు. నూతన వ్యక్తులు కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ రాశి వారికి ఈ రోజున పూర్తి తూర్పు ముఖంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. అంతేకాకుండా వీరికి ముఖ్యంగా గృహ నిర్మాణ సంబంధితమైనటువంటి కొన్ని విషయాలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే కష్టజీవులు అని కూడా చెప్పుకోవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే వీరు ఈరోజు అందిపించుకోబోతున్నారు. చాలా రోజుల నుంచి విఫలమైపోతున్నారు. కానీ ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో చిక్కుముల నుండి, అంతేకాకుండా ఒక సమస్య అయితే తీరిపోయిందనుకునే లోపు మరొక సమస్య వచ్చి పైన పడడం వల్ల అంతా కూడా అయిపోయిందనుకుని చివరి నిమిషంలో బాగా లాభాలు రాబోతున్నాయి. అవి ఆ క్షణంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, నష్టాలను చవి చూసిన ఇలాంటి వాటి కూడా మరింత ఎక్కువగా నిరాశకు, మనస్తాపానికి గురి చేసే ఎన్నో రోజులు కూడా చాలా రోజులుగా వీరిని బాధించుతూ ఉన్నాయి. అయితే అటువంటి బాధ అంతా తొలగిపోయి మీరు మంచి లాభాల బాటన పట్టబోయే రోజులైతే అని చెప్పుకోవచ్చు. రోజుల నుండి అయితే వీరు చాలా బాధకు అయితే గురయ్యి ఉన్నారు. అయితే ఎక్కడా కూడా డౌన్ అయిపోలేదు. ఎక్కడా కూడా వీరు ఒక ఆత్మగౌరవాన్ని అయితే కోల్పోకుండా ఈ రోజున అయితే కాకపోతే తర్వాత రోజు అని అయితే బాగా కలిసి వస్తుందేమో అని భగవంతుడు కనుక మనకి ఈ రోజున అవకాశం ఇస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతోనే వీరు ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా ఆశతో నిరాశగా మిగిలిపోయినటువంటి రోజులు కూడా చాలా రోజులే ఉన్నాయని అనుకోవచ్చు. నమ్ముకున్నటువంటి వాళ్ళే మోసం చేసి ఎవరైతే వీరు బాగా ఎక్కువగా నమ్మినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైనా అయితే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు వీరిని బాగా కష్టాలు పెట్టి, బాధలు పెట్టి గురి చేసేటువంటి సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే వీరు ఎక్కడా కూడా ఎవరిని కూడా బాధ పెట్టరండి. వీరి పని ఏంటంటే సైలెంట్గా చేసుకుంటూ పోతారు. అయితే వీరిని పనిగట్టుకొని మరికొంతమంది వ్యక్తులు బాధ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. వారు కూడా ఎవరి అవసరమైతే దోషణలతో అయితే బాధ పెట్టాలనుకుంటున్నారో అలాంటి ఉద్దేశం ఎక్కడా ఉండదు. కాబట్టి చాలా మంచి మనస్కులు ఎవరైనా అనవసరమైతే సహాయం చేస్తారు. కాబట్టి వీరి దగ్గర ఉంటేనే సహాయం చేస్తారు, లేదని చెప్పడానికి కూడా వీరికి మొహమాట పడుతూ ఉంటారు. అలాంటి రాశివారు ఈ కన్యా రాశివారు. అలాగే అంత అమాయకులను కూడా చెప్పుకోవచ్చు. అమాయకులని చెప్పి ప్రతి పనిలో కూడా వీరి అమాయకత్వాన్ని ఉంటారని అయితే చెప్పుకోకూడదు. చురుగ్గా తెలివితేటలు కలిగిన వారు. అంతేకాకుండా ఏదైనా వీరు తప్పు లేనిదే ఏదైనా వీరు తప్పు చేశారని మాత్రం చెప్పి సమాజానికి చూపించాలని చెప్తే వీరికి చుక్కలు చూపిస్తారు. ఎంతటి వారైనా, ఎంతటి పెద్దవారైనా, ఎంతటి ఇది వారైనా కానీ తప్పు కాదు, ఇది తప్పు చేయాలని చెప్పి చాలా చక్కగా నిక్కచ్చిగా మాట్లాడతారనమాట. అంతేకాకుండా మీరు తప్పు చేశారని చెప్పి ఎవరైనా వేలెత్తి చూపితే అటువంటి వారిని కూడా ధైర్యంగా ఉంటారు వీరు. ఇక వీరికి ఎప్పుడూ కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం అయితే, మరి పరమేశ్వరుని అనుగ్రహం అయితే నిండుగా ఉంది. అంతేకాకుండా నిండుగా ఉండిద్ది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎక్కువగా బాధ పెట్టాలని చూస్తే వాళ్ళే నాశనం అయ్యేలాగా ఏదైనా చెడు చేయాలని చెప్తే వీరు ఊరుకుంటారేమో కానీ ఆ భగవంతుడు మాత్రం ఊరుకోరు కదండి. ఇంకేంటంటే దైవానుగ్రహం అనేది మెండుగా ఉంది కాబట్టి మీ పనిలో పడి దైవాన్ని మర్చిపోతున్నారు. దైవం మీకు చేసేటువంటి సహాయాన్ని కూడా మర్చిపోతున్నారు. కాబట్టి దైవారాధన కానీ, అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మర్చిపోయినా, లేదంటే దైవం గురించి పట్టించుకోకపోయినా మీకు ఏదైనా కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దైవారాధనను ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇవ్వండి. మీకు బాగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దైవారాధన కూడా ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటాయి. స్థిరాస్తులు, అలాగే తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా చాలా
చాలా తక్కువగా ఉంటాయి. మీరు చాలా తక్కువగా ఉన్నాయని కూడా మీరు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటూ సంపాదించుకున్న డబ్బులే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున ఈ జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే గనక మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక సంఘటన అయితే జరగబోతుంది. అదే కుటుంబం జీవితానికి విషయానికొస్తే చాలా మిశ్రమమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో చాలా సంతోషకరమైన వార్తలు రాబోతున్నాయి. ఈరోజు మీకు అంతేకాకుండా బంధువర్గం నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు ఏదైనా ఉంటే అద్భుతంగా అయితే మీకు జరగబోతుంది ఈరోజు. సోదర సోదరీమణుల వర్గంతో అయితే మునుపెన్నడూ లేనటువంటి ప్రేమాభిమానాలు కూడా పొందబోతున్నారు. అలాగే వారితో ఏదైనా కానీ వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటాయంటే ఆ సమస్యలన్నీ నేటితో తీరిపోతున్నాయి. ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఏదైనా కానీ అంటే గతంలో కొన్ని గొడవలు జరిగినా ఏదైనా కొన్ని ఫంక్షన్స్లో ఏదైనా ఇంకేదైనా మనకి ఇంట్లో ఏదైనా పర్టికులర్గా ఏర్పడేటువంటి ఏదైనా ఒక చిన్న సందర్భాలు ఉంటే గనక అవన్నీ తిరిగి మరలా ఆ బంధాన్ని మన జీవితంలోకి ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి జీవితంలో కోపతాపాలకి తావివ్వకూడదు. అలాగే గొడవలు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి ఎక్కువగా మనసులో పెట్టుకొని బాధపడటం అనవసరం. వాటి గురించి ఆలోచించి రాగద్వేషాలను పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా మనకంటూ ఒక బలం అనేది ఒక బంధం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఏదైనా కానీ కోపంలో ఏదైనా ఒక బంధాన్ని కోల్పోయినా కానీ మరలా మనం తిరిగి ఆ బంధాన్ని స్వాగతించే విధానం కూడా అంత మంచి హృదయం కూడా మనకి ఉండాలి. తర్వాత వాళ్ళు మన ప్రేమను అంతేకాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటారు. చేసుకోలేదా అనేది వాళ్ళది. ఆ విషయం వారికే వదిలేయాలి. అది వారి తప్పే అవుతుంది. కానీ మనకు మాత్రం చాలా మంచి ప్రశాంతతగా కూడా ఉంచుకోవచ్చు అనే మానసికమైనటువంటి ఆరోగ్యవంతులైతే ఎవరు ఉండరు. కాబట్టి ఈ రాశివారు కూడా ఏంటంటే చాలా తెలివిగా ఈరోజు అంటే వీరి తరఫున ఏదైనా కానీ బంధువర్గం నుంచి వచ్చినటువంటి ఆహ్వానానికి మీరు హాజరు కావడం వల్ల ఏ గొడవ జరిగినటువంటి బంధువులు కూడా తిరిగి కలుపుకోవడం వారికి సంతోషంగా ఉండడం అయితే ఈరోజు జరుగుతుంది. మీకు సంతోషకరమైన మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా ఇస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఊహించినటువంటి మార్పు కూడా ఈరోజు జరగబోతుంది. ఈరోజు అంటే మనకు చాలా ఎక్కువగా ఎవరైనా ఏదైనా గొడవ పడ్డామంటే ఆ కోపంలో కాస్త నోరు జారుతూ ఉంటాము. కానీ వాటి గురించి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా చేయకుండా ఉంటే బాగుండు, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, ఈరోజు వారితో మాట్లాడకుండా సంతోషంగా ఉండేవాళ్ళం అనే ఒక మనసు ఏ పని చేయాలనుకున్నా కూడా అవే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఈ రోజున ఈ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయి చాలా సంబరంగా సంతోషంగా అయితే ఉండే వార్త మీకు రాబోతుంది. ఇక మీకు చాలా సమయం అనేది గడిచిపోతుంది. మీకు తెలియకుండానే మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గాల్లో కావచ్చు, సోదర సోదరీమణుల్లో కావచ్చు, మన వర్గంలో కావచ్చు, ఏదైనా మీ బంధాన్ని కోల్పోయి ఉంటే గనక తిరిగి మరలా మీ జీవితంలోకి ఆ బంధాన్ని ఆహ్వానించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈరోజు సినీ పరిశ్రమ, రాజకీయం అలాగే అనేక రకాల వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ వ్యాపారాల్లో అయితే నిరాశకు లోనయ్యేటటువంటి వారైతే అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పమని కానీ మీకు ఒక మంచి వార్త అయితే మీకు అందబోతుంది. ఇక ఏదైనా మీకు ఆలోచిస్తున్నటువంటి దాని గురించి సంబంధించినటువంటి కానీ ఫోన్ కాల్ ద్వారా కూడా ఈరోజు మీకు మంచి శుభవార్తలు అందుకోబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు కొంత ప్రతికూలమైనటువంటి సమయం కూడా ఉంది. రోజు మొత్తం మీద ప్రతికూలమైన సమయం, అనుకూలమైన సమయం రోజులు ఉంటాయి. కాబట్టి ఈరోజు కూడా మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు దాటాలి, దాని నుండి బయటపడాలి. అంటే మాత్రం దైవారాధన మాత్రం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. మనల్ని ఎవరు రక్షించరండి. అలాగే ఎవరు కూడా ఏంటంటే మనకు తెలియనటువంటి విధానం మన చుట్టూ చేరే మనల్ని ముంచేలా ఉంటారు. కానీ కొంతమంది అటువంటి సమయంలో కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు మనకి ఏదో ఒక విధానంగా చెడు తలపెట్టాలనే చూస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు చూస్తున్నటువంటి ఒక ఊహల్లో మనసులో కాదండి అనేక రకాలుగా ప్రమాదాలను కూడా అంటే ఇవన్నీ ప్రమాదాలు కూడా ప్రతికూలమైన సమయాలైతే ఏవైతే ఉన్నాయో ఆ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో గనక జాగ్రత్తగా ఉండండి. అలాగే దేవాదాయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యక్తులు జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారితో కొంత సమయం మీరు ఏదైనా మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు యందు
వారితో కొంత షేర్ చేసుకోకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారితో ఎంతవరకు మాట్లాడాలో ఏంటి అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం చాలా మంచిది. వారికి ఎక్కువ చనువు చోటివ్వద్దు. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వారితో జీవితంలో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి అయితే అస్సలు మాట్లాడవద్దు. ఏదైనా ఫోన్ నంబర్లు ఇవ్వడం, తిరిగి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటివి అయితే మీరు షేర్ చేసుకోవద్దు. ప్రమాదకరంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు. అంతేకాకుండా ఈ రోజున మీకు సూర్య ఆరాధనతో పాటుగా తప్పకుండా ఈ రోజున మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన కూడా చేయాలి. వీలుంటే దుర్గాదేవికి చక్కగా నిమ్మకాయల మాలను అమ్మవారికి సమర్పించండి. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించటానికైతే ప్రయత్నించండి. ప్రతికూలమైనటువంటి సమయాల నుంచి మిమ్మల్ని బయటపడేయమని అమ్మవారిని వేడుకోండి. అలాగే అనుకున్నవన్నీ పనులు చక్కగా కూడా అన్ని విజయం రావాలని అయితే నరసింహస్వామి యొక్క ఆరాధన కానీ, దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన కానీ ఈరోజు మీకు చాలా బాగా మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. బయటకు వెళ్ళే ముందు అమ్మవారికి కుంకుమ ధరించండి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఏ ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు, మీ దరి చేరలేవు. ఈ విధంగా అయితే మీరు ఈరోజు కొన్ని చిన్న చిన్న పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి పాటిస్తే మీకు అంతా శుభ ఫలితాలే రాబోతున్నాయి. చూశారు కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 26 ఆదివారం నాడు వారి జీవితంలో జరగబోయే సంఘటనలు, చేయవలసిన దైవారాధన, చేయవలసిన పరిహారాలన్నింటినీ చూసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.